పరిశుద్ధుడా మహోన్నతుడా దైవజన స్వామి నీ బంగారు పాలు వందనాలు. నిశ్చితమైన కృపను బట్టి దయను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆయన ఒట్టివాడిని మట్టివాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిరువు చాటున వాడికి పచ్చండియ్యా. అయినా ఇక్కడ నేను మాట్లాడితే ఉపయోగం లేదయ్యా. నీవు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి. మా నోటిని మీ బోధగా వాడుకోనండి. చెప్పాను కలుపుకోవా. నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడన్నారు. పరిశుద్ధాత్మ దేవా మీరే నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన నాకు మాకు దయచే. నిద్రాత్మ వ్యతిరేకత తిరిగి వస్తున్న ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ ని మీరు బంధించి ఈ స్థలంలో నీ ఆత్మ చేత కొంగరించండి. నీ ఆత్మను కంచిగా వేయండి. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డల పురాదరణ దయచేయండి. వ్యతిరేకత లేకుండా మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఈ స్థలంలో నాతో మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు సరిపడినటువంటి వర్తమానం మాకు దయచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి తగిన జ్ఞానం బుద్ధిని మాకు దయచేసి వాక్యం అనే విత్తనాలు మా హృదయంలో చల్లుకొనటకు సిద్ధపాటు కలిగిన వారి బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచు. నీవే మా దేవుడు సజీవుడు అని ఆయన నీకే మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. బైబిల్ వారందరూ చూడండి. 558వ పేజీ 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయుక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టెను. పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవుని మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. చాలండి, చాలు ప్రియులారా. చూడండి, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకునము. కాచుకున్నామండి మన నోటిని. ఇందా మన స్వాధీనంలో మన నోరు మాటలు మాట్లాడేటప్పుడు
మన నోరు అదుపులో ఉంటుందా? ఏమండి, ఉంటుందా ఉండలేదా? ముందు ఒక 2 నిమిషాలు ఉంటుందేమో మన అదుపులో, తర్వాత ఉంటుందా? ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంటారు. కానీ ఆయన చూస్తున్నాడు. మన నోటిని అపవిత్రపరచుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నోటిని అపవిత్రపరచుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నోటి మూలాన అనేక జీవితాలు పాడైపోతాయి. నోటి మాటల్లో చాలా జాగ్రత్తగా, అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక విస్తారమైన పనులంటే ఏం పుట్టిస్తాయంట? స్వప్నం అంటే నిద్ర, బద్ధకము, బలహీనతని. అందుకే పిల్లలు అన్నీ కూడా మితముగా, పని కూడా మితం కలిగి ఉండాలి, తినేది మితంగా ఉండాలి, మాట్లాడేది మితంగా ఉండాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అయితే మనం ఏం చేస్తామంటే మాటల్లో విస్తారంగా ఉంటాం, పనుల్లో విస్తారంగా ఉంటాం, తిండిలో విస్తారంగా ఉంటాం, దేవుడి పనుల్లో మాత్రం మితంగా ఉంటాం, ప్రార్థనలో మితంగా ఉంటాం, దేవుడి సన్నిధిలో గడపడానికి మితంగా ఉంటాం. సమయం చూసుకుని వస్తాం. 2 గంటల సమయం అంటే ఆ 2 గంటలు ఎప్పుడైపోద్దా అని చూస్తాం కాదండి. టైం అయితే నేను హాస్పిటల్ పరిగెత్తి కూర్చోవాలి, ఎంతమంది ఇంకా టైం అవ్వలేదు ఇద్దరు చూసేవాళ్ళు ఎంత. మితంగా ఉండవలసిన వాటిని ఏమో మనం విస్తారంగా పెంచుకున్నాం, విస్తారంగా ఉండవలసిన వాటిని మితముగా చేసుకున్నాం. అందుకు పనిష్మెంట్ మనమే అనుభవిస్తున్నాం. ఆయనకి దేవుడేమి, ఆయన ఏమి తప్పు చేయట్లేదు. ఆయన అంటున్నాడు, ఆయన ఎక్కడ ఎక్కిరించబడ్డా ఆయన, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన యందు చిన్న పాపమైనను చిన్న దోషమైనను లేదు. అయితే ప్రియులారా, మన నోటి మాటను బట్టి మన ప్రవర్తన ఏంటో మనకు తెలిసిపోతుంది. మనం నడిచే ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే నోటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నోరు మాట్లాడే మాటలు గొంతులో నుంచి వస్తాయా? మనం ఆటోమేటిక్గా ఆలోచించుకుంటా మాట్లాడాం అనుకుంటాం. కానీ నేను మన అబ్బాయి అడుగుతున్నాడు, మన బాడీలో అన్నిటికంటే స్పీడ్గా పనిచేసింది ఏంటిది? నేను అన్నాను ముందు గుండెను, కాదు డాడీ మైండ్ అంటున్నాడు. మన మైండ్ బాగా షార్ప్గా ఉంటుంది. అన్న ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకున్నాం అనుకో, మన మైండ్ అమెరికాలో తిరిగేస్తే మనం వెళ్ళకపోయినా, మనం మాట్లాడే మాటలు కూడా మనం బూతులు తిట్టకూడదు అనుకుంటామేమో, కానీ మన హృదయంలో ఆలోచన వచ్చేది అయ్యే వస్తుంది. ఎందుకో తెలుసా? మన మైండ్ దాని నుంచి బయటికి రాలా. మన మైండ్ సెట్ ఇక పాత జీవితం నుంచి విడిపించవల్ల. శరీరాన్ని అయితే కడిగేసుకున్నాం కానీ హృదయాన్ని కడగలేదు. శరీరాన్ని కడిగేసాం ఒకసారి, ప్రతిరోజు కడిగేస్తాం, కానీ హృదయాన్ని కడుగుతున్నాము ఒక్కసారన్నా, నెలకు ఒకసారన్నా. హృదయాన్ని కడుక్కోకపోతే హృదయం ఎక్కడికి వస్తుంది? దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, శరీర శుద్ధి గలవారు ధన్యులు అనలేదు. శరీరాన్ని శుద్ధి చేసుకున్నవారు నా రాజ్యం వస్తారనలేదు. హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారే ధన్యులు, వారే దేవుడు చూస్తారు. హృదయాన్ని కడుక్కోవాలి. మన హృదయాన్ని కడుక్కోవట్లేదు. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామంటే దేవుడి సన్నిధి అంటే అసలు మాటలు వర్ణించలేను, అంత నిర్లక్ష్యంగా ఉంటాం. వెళ్దాంలే, ఉందలే, చూద్దాంలే. నువ్వు అనుకోవచ్చు, పద్దాక ఎప్పుడు చెప్తాను, పని గురించి చెప్తారు, టైగర్ మందుల గురించి చెప్తాడు, పనికి వెళ్ళొద్దు అంటారా? అయితే పనికి ఎంత ఎగ్జాక్ట్లీ లేచి వెళ్తున్నావు, దేవుడి మందిరికి అంతకంటే షార్ప్గా రావాలి. కొన్ని గంట ఎక్స్ట్రా పడుకోవచ్చు, ఆ సమయానికి రెడీ అయ్యేటువంటి కెపాసిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ 10 గంటల కంటే 10 నిమిషాలు అడిగితే రావాలి, గంట అయినా కూడా రాదు. నిర్లక్ష్యంగా ఆలస్యం చేయబోతుంది. నిర్లక్ష్యం అయితే అదే కదా. అందుకని ఏమంటాడు, నీవు నా మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆయన మందిరానికే పోవాలి, కానీ మందిరానికి వెళ్ళినప్పుడు కదా మనం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేనండి. ఇంటికాడ ఉన్నప్పుడు మన ఇష్టం కదా, మన ఇష్టమేనా? ఇంటికాడ ఉన్నప్పుడు కదా మరి ఉంటున్నామా జాగ్రత్తగా? ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మందిరంలో ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఇంటికాడ ఉన్నామా?
మరి ఎలాగూ కార్యాలు చూస్తాం. ఆయన అంటున్నాడు మందిరానికి వెళ్ళినప్పుడు అంటే దేవుడి మానవుని యొక్క శరీరమే ఆలయం. ఆలయం అంటే మందిరమే కదా. అంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. నిత్యము మనము ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. చర్చిలో ఉంటే ఒకలాగా, ఇంటికాడ ఉంటే ఒకలాగా, పనికి వెళ్తే ఒకలాగా, ఊరికి వెళ్తే ఒకలాగా కాదు. చర్చిలో ఉంటే చావుకుడు చూస్తాడు, సో ఇంట్లో ఉంటే భార్య భర్తలు చూస్తారు, పిల్లలు అయితే తల్లిదండ్రులు చూస్తారు. ఊరు దాటితే ఎవరన్నా వందలో ఒకడేమన్నా మనకు తెలుసుకోవడం. ఇంకా దూరం వెళ్ళామనుకో మనకి ఎవరు తెలియదు. అప్పుడు ఎలా ఉంటున్నాం. కానీ ఆయన ఉన్నాడు ఎక్కడున్నాడైనా ఆకాశం మందు స్థిరమైనటువంటి సింహాసనం వేసుకుని ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు మన ప్రవర్తన అంతటి. మనుషులు చూస్తే కాసేపు ఏదో అంటారో అయిపోయింది. కానీ దేవుడు చూస్తున్నాడు రేపు తీర్పులో వస్తుంది. ఆ భయం ఉండాలి మన దగ్గర. మనం ఈరోజు మందిరానికి లేట్గా వచ్చింది కూడా రేపు తీర్పులో చెప్పాలి. ఎందుకు లేట్ అయిందో కూడా ప్రతిదానికి ఇదే కాదు, డబ్బులు కూడా లెక్క ఉంటుంది. ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. వ్యర్థంగా ఖర్చు పెట్టామా, లేకపోతే ఎందుకు ఉపయోగపడుతుందో, ఉపయోగపడకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టామా, లేకపోతే ఉపయోగకరంగా ఖర్చు పెట్టామా అనే దానికి కూడా లెక్క ఉంటుంది. ప్రతి పైసా లెక్క ఉంటుంది, ప్రతి శకనం లెక్క ఉంటుంది, మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క ఉంటుంది కదా. చాలామంది ఏమంటారంటే సేవకుడు చూస్తే చాలే, సేవకుడు గొప్పగా కనపడితే చాలే అనుకుంటారు. సేవకుడు మీలాంటి మనిషే కాదా. అది 6 కొమ్ములను 6 కళ్ళను ఏంటి. మీరు ఎలాగూ భయపడతారో మేము అంతే భయపడతాం, మీకంటే ఎక్కువగా భయపడతారు. విశ్వాసం 1 జల్లు అయితే సేవకులకు 3 జల్లులు ఎత్తారు. 7 దాకా ఎక్కడ 3 జల్లులు పడితే చాలు అక్కడికి 7 వచ్చి. ప్లాస్టిక్ ఇసుక 8 జల్లులు ఎత్తారు. బాగా బాగుంటే 2 వేస్తారు, బాగా మెత్తది అయితే 1 వేస్తారు. మెత్తగా ఉన్నావా బలంగా ఉన్నావా? మెత్తగానే ఉన్నారా? మన హృదయం మెత్తబడిందా? మృదువుగా వచ్చిందా? దేవుడు అంటే భయపడుతున్నామా? ఏ రోజన్నా పాపం చేసినప్పుడు లేదా బూతులు తిట్టినప్పుడు భయం వేసిందండి? ఇప్పుడు భయం అనిపించిందండి మీకు? అసలు బూతులు తిట్టేసారు ఎవరు అనుకుందాం, భయం వేసింది అసలు. అమ్మో నేను బూతులు తిట్టేసానే, దేవుడు మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఎంపడే దేవుని సన్నిధికి వచ్చో లేకపోతే అక్కడే మోకరించి కన్నీరు విడిచి మరి వెన్నంటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా నన్ను క్షమించమ్మా అని అడిగిన స్థితి ఏదైనా ఉందా రోజన్నా? లేదా? మరి ఎలాగో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎలాగో మన పాపాలు క్షమించబడతాయి. నేను అనేక మాటలు చెప్తాను. పాపాలు క్షమించబడాలంటే మనం సమాధానం పడాలి. సమాధానం పడకుండా పాప క్షమాపణ దొరకదు. మందిరంలో దొల్లు వేసినంత మాత్రం పాప క్షమాపణ రాదు. ఆ వ్యక్తి దగ్గర సమాధానం పడాలి. ఆ వ్యక్తి క్షమించకపోతే మనం వెళ్ళి అడగటం మన ధర్మం. అడిగి సరి చేసుకుని ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ఆ విషయం వదిలేయట్లేక. అంతేకాని అడగకుండా దేవుని సన్నిధిలో ఇక్కడ ఒప్పేసుకుని అయ్యా నేను సరి చేసుకున్నాను అంటే అది ఒట్టి మాట్లాడు జరగని పని. సరే బాప్తిసం పొందినప్పుడు పాస్టర్ గారు చెప్పి విడిపించాక వాటిని మళ్ళా చేయకుండా ఉన్నామండి. ఈ బాప్తిసం తీసుకున్నాం, మార్మల్ సాంగ్ తీసేసాం, అయిపోయింది. బాప్తిసం రెండు వచ్చాం. అప్పుడు ఏం చెప్పారు? నువ్వు ఇప్పుడు ఎట్టా జీవించావు అట్టాగే జీవించు, పర్లేదు. నువ్వు ఎంతకంటే ఎక్కువ పాపం చెయ్యి, ఎంతకంటే ఎక్కువ బుద్ధి తిట్టు, ఎంతకంటే ఘోరంగా పాపంలో జీవించు, ఏం పర్లేదు, దేవుడు నిన్ను క్షమించేసి పరలోకం తీసుకుపోతారని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చారా? ఏమని ఇచ్చారు? వాటన్నిటిని విడిచి కడుక్కోమని ఒప్పించి బాప్తిసం ఇచ్చారు. మరి ఒప్పుకున్నాక విడిచాక మళ్ళా నేను తొడుక్కున్నావా? వదిలేసావా? నిజంగానే వాటన్నిటిని మరి ఎలాగో తిట్టాడు, అయ్యో కుక్క అన్నాడు, పంది అన్నాడు అన్నారు. మరి కుక్క స్వభావంగా ఏమన్నారు అసలు? దాంతో కూడా పోల్చకూడదేమో. మనం అంతకంటే హీనమైనటువంటి
ఇంకేం కనపడలేదు అంతే. అదే మన మీద 1000 రెట్లు మెరుగేమో విశ్వాసం అన్నా ఉంటుంది దానికి. మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన ఈపుని సాలుగా దున్నించుకున్నాడు. నీకోసం నా కోసం ఆయన మన అందరి కోసము తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు సిందించి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. ఆ మాత్రం విశ్వాసం కూడా ఒక్క రోజు కూడా చూపించున్నాడు. నెలలో ఒక్క రోజన్నా, నెలకు ఒక్క రోజన్నా చూపిస్తామండి. ఎలాగో కార్యాలు చూస్తాం. ఏముంది మన విశ్వాసం ఎక్కడో చెప్పండి. 4 రోజులు అన్నం పెట్టండి, 5వ రోజులు కనబడితే తోక కొట్టు వచ్చే దగ్గర కూర్చుంటుంది. ఎంత కఠినమైన కుక్క అయినా సరే, అన్నంలో కలిసేదైనా సరే 4 రోజులు అన్నం పెడితే 5వ రోజు నువ్వు కనబడితే గబగబా వచ్చిన దగ్గర నుంచి ప్రేమగా చూస్తుంది. అదేది మన దగ్గర మాటలు మాత్రం 70 mm చెప్తాం. మన గొప్పలు, మన ప్రేర్లు, మన ప్రఖ్యాతులు ఎక్కడేడో పడే పరలోకం తీసుకెళ్ళవి. మన ఆస్తులు అంతస్తులు పరలోకం తీసుకెళ్ళవు. మన కులమతాలు ఆ పరలోకం తీసుకెళ్ళవు. నీ ప్రవర్తన సరిగా ఉండాలి, అది పరలోకం తీసుకెళ్ళావు. మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన స్థితి సరిగా ఉండాలి, మన విధానం సరైనదై ఉండాలి. ఎవరు మీరు బీరపాదులు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. బీరపాదులు పెట్టేవాళ్ళు ఎంత జాగ్రత్తగా పెడతారో తెలుసా? కూరగాయ మొక్కలు అన్నీ ఒక ఎత్తు అవుతుంది, ఒక బీరపాదు ఒక ఎత్తు అవుతుంది. బీరపాదు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొండ పెంకు కానీ రాయి బండి కానీ తగలకుండా మెత్తగా చేసి పెడతారు. కొండ పెంకు తగిలితే అది ఎన్ని కాయలు కాస్తుంది, ఆ మొక్క అన్ని కాయలు చేదైపోతాయి. ఎందుకు పనికిరావు. మనం కూడా చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని తోడుకోవాలి. మన హృదయంలో అనేక పాపాలు ఉన్నాయి. మనం చేసి పేరు పెట్టేసుకున్న వాటిని ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెట్టకపోతే మధురముగా మార్చబడదు. ఎంతకాలం కాస్తే ఎన్ని చెట్లు కాస్తే 100 బీరకాయలు కాస్తే మాత్రం ఉపయోగం తినడానికి వరకు చేసేది వస్తుందండి. 100 మంది విశ్వాసులు ఉండి 10,000 మంది విశ్వాసులు ఉండి ఒక్క సరైనటువంటి మారుమనసులైనటువంటి ఉపయోగమే ఉంది. వచ్చి చెప్పి మీరు చిన్నప్పుడు బతికెళ్తాక ఎంతమంది మందిలో కూర్చుంటే ఉపయోగం ఉంది? హృదయం సరి లేకుండా, మన బుద్ధి సరి లేకుండా ఎంత కొత్త వస్త్రం కట్టుకుని ఆదివారం వచ్చేసింది గబగబ రెడీ అయిపోతే ఉపయోగం ఉంది? హృదయాన్ని అలంకరించుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. హృదయం అంటే లెక్క లేదు. ఎంతసేపు శరీరం మాటలే వింటాం, శరీర ఆశలు తీర్చడానికి ఇష్టపడతాం, శరీరం వైపు పరుగులు పెడతాం, శరీర కోరికలు కోరుకుందాం. 10 రోజులు ఆనందం ఉంటుందా? ఫుల్ బాటిల్ మంది అయితే 10 రోజులు ఆనందం ఉంటుందా? ఏది ఉండదు. అంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం వైపు నడిపిస్తుంది. అంత శరీరాశిని అంతా కూడా పాపం వైపు నడిపిస్తుంది. ఒక మంచి మార్గాన్ని నడిపించలేదు. కానీ ఆ శరీరాన్నే ప్రేమిస్తున్నాం. ఆ శరీరం ఏది చెప్తే పరుగులు పెడుతున్నాం. మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన మనస్సాక్షి మనం కాపాడుకోవాలి. లేచిన కాడి నుంచి పడుకునే వరకు శరీరము అదేం చెప్పింది? శరీర అలంకరణ కోరుకుంటుంది. మనస్సాక్షి అలంకరించుకోవాలి మనం. దేవుడు అంటున్నాడు, ఆయన పెండ్లి కుమారుడికి వచ్చేటప్పుడు చూసేది వెలుపటి అలంకరణ చూడండి, ఆయన అంతరంగాన్ని అలంకరించుకున్న వారిని చూస్తాడు అని చెప్పే మాట అది. వెలుపటి అలంకరణ కంటే అంతరంగాన్ని అలంకరించుకున్నవాడు గొప్పవాడు, ధన్యుడు. వెలుపటి అలంకరణ ఏ విధమైన అలంకరించుకుంటాడు కదా. కళ్ళున్న ప్రతివాడు కళ్ళు లేని కూడా అలంకరించుకుంటారు. అది ఎంతసేపడుతుంది మేకప్ వేసుకుంటే? 2 రోజులు ఉంటుందండి. ఒకరోజు రంగేసాక 2వ వారం తర్వాత ఏం చేయాలి? మళ్ళా రంగేయటం అలవాటు పడ్డాను నేను. తెల్ల జుట్టుంది, వాళ్ళు రంగేసాను, నల్లగా చూసిన మళ్ళీ రేపు అదే ఊరు వెళ్తున్నా వారం తర్వాత. ఏం చేయాలి ఇప్పుడు నేను? మళ్ళీ అట్టకి వెళ్ళగలనా? మళ్ళీ ఏమయ్యాలి? మళ్ళా రంగేయాలి. మళ్ళా 3సారి వెళ్తే మళ్ళా రంగేయాలి. నా బతుకంతా ఏంటి? నా బతుకంతా మాస్క్ వేసుకోవటం. ఇక ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, మంచోళ్ళలాగా నటిస్తున్నాం.
ఎవరైనా పాస్టర్ గారు అయ్యారు అందన్నారు, అయ్యారు రండి రండి రండి. ఆయన ఎలాగానే ఎట్లా కొన్నామా? ఏ సేవకుడు ఎంతమందికి తెలిసినా కాబట్టి విశ్వాస గారి పైన అక్క వందనాలు, అన్నయ్య వందనాలు. వాళ్ళు వెళ్ళాక మన దగ్గర వందనం. పేరులో వందనం ఉంటే పనికిరాదు, హృదయంలో ఉండాలి వందనం. ఎవరు చూస్తున్నారని ముసుగేసుకోకూడదు, ఎవరు చూస్తున్నారని వేషధారణ బ్రతకొద్దు. పెద్దలు చెబుతుంది, కాకిలా కలకాలం బతికే కంటే ఎలా బతకాలంట? అంశలాగా. ఎందుకని అంశలాగా బ్రతికితే చాలంటారు. ఎందుకని అంశం గొప్ప ఏంటి? ఏమండి అంశకున్న ప్రత్యేకత ఏంటి? పాలు నీళ్ళు కలిపిపోతే పాలను దాగి నీళ్ళు వచ్చేసింది. అంటే శ్రేష్టమైన వాటిని మాత్రమే అది తీసుకునేది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ప్రత్యేకించి బ్రతికింది. అందుకని అలా బ్రతికితే బ్రతకాలి అంటారు. నిజంగా మనం అలాగే బ్రతుకుతున్నామండి. నెలలో ఒక్కరోజన్నా ప్రతిరోజు నెలకు ఒక్కరోజన్నా బ్రతుకుతాం. అలా లోకం వాళ్ళు నేను అనిపించుకోకుండా లోకంతో సంబంధం లేకుండా అడిగాను. నేను ఒకరోజు 2 సార్లు అడిగి ఎవరు మాట్లాడి వదిలేసాను. ప్రతి నెల 1 తారీఖు ఉదయం మొదలుకొని రేపు 2వ తారీఖు ఉదయం వరకు చర్చి కాడే ఉందో ఎవరు ఇంటికి వెళ్ళే పని లేదు. ఎవరైనా సరే 2 రోజులు ఇష్టపడే వాళ్ళు అంటే ఒకరు కూడా చేయట్లా, ఒకరు కూడా మగ్గు చూపులా. 2 నెలలు అడిగాను నేను. నెలలో ఒక్కరోజైనా దేవుడితో గడుపుదాము. నెలలో ఒక్కరోజు ఎవరు ఇష్టపడలా. ఆయన ఎట్ట ఇష్టపడతాడు మనతో ఉంటాకి? ఆయన ఎందుకు వస్తారు మన దగ్గరికి? వస్తాడా? అంటే మనం ఎంత బిజీగా ఉన్నామో చూడండి. నెలలో ఒక్కరోజు కూడా దేవుడితో గడపడానికి ఇష్టపడుతున్నా. 50 లక్షలు 70 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు 50,000 సంపాదించి 70,000 సంపాదించే వాళ్ళు కూడా శనివారం ఆదివారం హ్యాపీగా బ్రతుకుతారు కుటుంబాలతో వచ్చేసి. చర్చి కూడా వాళ్ళు తిప్పి కొడితే మనం నెలకు వచ్చి 20,000 సంపాదించాం అనుకుంటే బిజీ లైఫ్ ఎంత ఉంటుందో చూడండి. అసలు అదేమంటే మాకు అవి లేకపోతే గడవదు. అలసతలు 6 నెలలు ఇంట్లో కూర్చున్నాను, బతుకుతు లేదా? ఇంకో నెలపోతే పనులు బాగా ఉంటాయి కదా. అప్పుడు బతుకుతు లేదా? పనులు ఉంటాయి అప్పుడు. ఇంకో నెలపోతే కానీ అప్పుడు బతికిన వాళ్ళు నెలలో ఒక్కరోజు బతకలేదు దేవుడి కోసం. బ్రతికించిన దేవుడు ఆకాశ పక్షులు పోషించిన వాడిని నేను మిమ్మల్ని పోషించిన అంటాడు. వాటికంటే శ్రేష్టమైన వారిగా చేశాను. వాటిని పోషించిన వాడు మనం పోషించడా? అయితే మీరు దేవుడి మీద ఆనుకోవట్లేదు. మనం దేవుడి వైపు చూస్తున్నాం అంతే, నామకార్థంగా. ఏదో అమ్మాయిని చూస్తే ఆకలి తీరదు, కొండకి చూస్తే ఆకలి తీరదు. కొండకి చూస్తే ఆకలి తీరుద్దా? కొండలో ఉన్నది తీసి పెట్టుకుని తింటే ఆకలి తీరుద్ది. దేవుడు ఎక్కడ చూస్తే కష్టాలు పోవు. దేవుడి వైపు చూసి ఉంటే దేవుడితో సహజీవనం, దేవుడితో విలీనం అవ్వాలా. మన ఆత్మ ఆయనతో సన్నిహితమై ఉండాలి, ఆయనతో అంటకట్టబడాలి, ఆయన మాటకు మనం లోబడాలి. మనలో ఉన్న ప్రతి అవధేతను ఆయనకు ఒప్పుకొని ఆయన దగ్గర సరి చేసుకుంటే ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎంతమంది దేవుడి స్వరం విన్నారు? దేవుడి స్వరం ఎంతమంది విన్నారండి? విన్నారు ఎప్పుడన్నా? దేవుడు మాట్లాడా? అనుభవం ఉందా? దేవుడితో మాట్లాడే అనుభవాలు సంపాదించుకోవాలి. ఏదో కొద్ది రోజులు దేవుడితో సన్నిహితం ఉండడం కాదు. కొత్తది టీవీయో ఫ్రిడ్జో ఏదో కూడా ఏదో అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తుందండి? కొత్తలో రోజు తుడిసేస్తాం. పిల్లలు తీసి మంచం పడిపోతున్నాయి. 1 నెల తర్వాత బాయ్ దాన్ని తుడు. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తుడుతారు కదండి. ఏమైపోయింది అది? భక్తిలో కూడా అలాగే ఉన్నాం మనం. యాజిటీస్కి భక్తిలో కూడా అంతే ఉన్నాం. దేవుడి దగ్గరికి వచ్చిన కొత్తలో మనకు అనేకమైన బాధలతో కష్టాలతో ఏడుస్తా దేవుడి దగ్గరికి వస్తాం. 1 నెల ఏడుస్తాం, 2 నెలలు ఏడుస్తాం. దేవుడిని కనికరించి మనకు ఉన్నటువంటి బాధలు కొంచెం తగ్గిస్తే కొంచెం ఊరట వచ్చింది. అప్పటి వరకు వారంలో 8 రోజులు ప్రార్థన పెడితే 2 రోజులు వస్తాం. 3 నెలల తర్వాత బుధవారం శనివారం లేపేస్తాం. వారంలో 2 రోజులు వస్తాం. 6 నెలలు అయ్యాక ఆ బుధవారం కూడా లేచిపోయింది, ఆదివారం 1 రోజు. కొద్ది రోజుల తర్వాత ఆదివారం కూడా కష్టం. ఎందుకంటే మన కష్టాలు తీరిపోయినాయి.
మరలా బాధ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తొస్తాడు దేవుడు. కానీ అన్ని వేళ మళ్ళీ కలుపుతుంది. సమయం ఉండగానే చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే మన బ్రతుకుని మార్చుకుని పరిపూర్ణమైనటువంటి ఆత్మను పొందుకోవాలి. అది లేకపోతే పరలోక రాజ్యం లేదు. మన వేషధారులు ఉన్నంత వరకు నిత్యత్వం చూడాలి. ఆయన అంటున్నాడు, వేసికైనా ఒకవేళ సరి చేసుకుంటే పరలోక రాజ్యం ఇస్తానేమో కానీ వేషధారి పరలోక రాజ్యము లేదట. ప్రతిరోజు చెప్పకపోతే ఎవరన్నా రోజుకి 50,000 జీతం ఇస్తూ రోజుకి 1 సంవత్సరం చేశాక చాలని మానేసేవాడు ఎవడు ఉన్నాడా? తృప్తి ఉంది అసలు? ఎంత సంపాదిస్తే మాత్రం తృప్తి ఉందా? ఉందని తృప్తి ఉందా మనిషికి అసలు? రూపాయి సంపాదించినాడు 10 రూపాయలు అవుతాడు, 10 రూపాయలు సంపాదించినాడు 100 అనుకుంటాడు, 100 1000 అనుకుంటాడు, 1000 1,00,000 అనుకుంటాడు, 1,00,000 10 లక్షలు అనుకుంటాడే తప్ప ఆస్తిని ఇంకా పెంచుకుందాం అనుకుంటాడు. కానీ అమ్మయ్య చాలే అని ఎవడన్నా ఉండగలరా? ఉన్నాడు ఎవడన్నా అసలు? మరి మితం లేని దానికోసం ఎందుకు? మితమైన దానికోసం చూడండి. ఈ లోకంలో పరుగులు పెట్టి ఎంత పరిగెత్తినా రాజుగారు అంటే ఊరు మొత్తాన్ని పిలిచి ఎవడైతే ఎంత దూరం బాగా పరిగెత్తి ముందు పరిగెత్తారో అంత పొలవిస్తాడు. ఇద్దరు ఒకరికి ఆకేసి నువ్వు ఎంత దూరం పరిగెడితే ఆ సరౌండింగ్ పొలం అంతా నీదేనాడట. ఎంత దూరం పరిగెడతారు చెప్పండి మీరు? ఎంత దూరం పరిగెడతారు? మీకే అన్న రూపాయలలోనే పెంచి పరిగెత్తి ఎంత దూరం పరిగెడతారు అంత దూరం వెళ్ళి పొలం ఇచ్చేస్తారు. ఎంత దూరం పరిగెడతారు నిజంగా చెప్పండి. వాడు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తి ప్రాణం పోయే వాళ్ళు పరిగెత్తాడు. 100 ఎకరాలు పరిగెత్తాడు అనుకుందాం. చివరికి వెళ్ళా ప్రాణం పోయింది. ఈ 100 ఎకరాలు ఎవరికి వెళ్ళి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ 100 ఎకరాలు సంపాదించి మితం లేక అదే 10 ఎకరాల దూరం పరిగెత్తాక ఆగి అక్కడ కూర్చుంటే మనిషి ప్రతి కూడా 10 ఎకరాలు వచ్చేది కదా. తృప్తి ఉంటే ఎప్పుడైనా సంతోషం ఉంటుందండి. తృప్తి లేని కాడ సంతోషం ఉండదు, కష్టాలు బాధలే ఉంటాయి. ఎంత ఉన్నాక సాలదో, ఎంత తిన్నా సాలదు. అది ఎంత ఉన్నా సాలదు. తిని ఏం చేస్తాం? పరిగెత్తాడు పాపం, పరిగెత్తాడు 100 ఎకరాల దూరం పరిగెత్తాడు పాపం. 10 కిలోమీటర్లు అనుకున్నా చచ్చిపోయాడు చివరికి. ఏమన్నా ఉపయోగమా? అందుకే దేవుడు అంటలా ధనవంతుని చూసి ఏమంటున్నావు? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన వ్యవధిలో నీకు ఎరుగునా? సంతోషం ఉండాలండి, మితము కలిగి ఉండాలి, ఆనందంతో మితంగా ఉండాలి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటే అంతకంటే అతను కూడా ఉన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్తా విషయం. డబ్బు సంపాదించుకున్నవాడు కోటేశ్వరుడు కాదు, ఇంటిలో సంతోషముగా ఉన్నవాడు కోటేశ్వరుడు. అది ఎప్పుడు ఉంటుందా అంటే దేవుడితో మనం ఉంటే, ఆయన మనతో ఉంటే ఆ సంతోషం ఉంటుంది మన కుటుంబంలో. మన మాటలు, మన క్రియలు చూడండి. కిందకి వెళ్తే చాలా ఉండే ఏం మాటలు మాట్లాడుకోకూడదు, ఎలా ఉండకూడదు. చూడండి, నీ దేవుడు సన్నిధిని నీవు అనాలోచనగా ఉండకము, నీ హృదయము తొలపడనీక నీ నోటి మాటలను కాచుకోను. దేవుడు ఆకాశమందును నీ భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. విస్తారమైన పనిపాటలను స్వప్నము పుట్టించును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. నీవు దేవుని మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుము. ఆయన ఎక్కడున్నాడటండి? ఆయన ఎక్కడున్నాడంట? ఆకాశం ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మన మాటలు ఏమై ఉండాలి? కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. భయంతో మాట్లాడాలి. మాట్లాడే మాటలు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళామనుకోండి, కలెక్టర్ మీటింగో లేదంటే పంచాయతీలో మీటింగ్ జరుగుతుంది, అందరం పిలిచారు రమ్మని. అక్కడికి వెళ్ళి పొలాల్లో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మీటింగ్ జరుగుతుంటే ఏం చేస్తాం? చాలా సైలెంట్గా ఉంటాం. ఆఫీస్లోకి వెళ్ళి ఫోన్ ఏం చేస్తాం? సైలెంట్లో. ఎంతమంది ఫోన్ సైలెంట్లో పెట్టేటప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఎంతమంది మాట్లాడకుండా ఉంటున్నావు? ఇప్పుడు ఎమ్మెల్యేతో ఎంఎల్తో మాట్లాడుతాం, ఫోన్ వచ్చింది, ఏం చేస్తాం? ఖచ్చితంగా చెప్పండి, ఏం చేస్తాం? కట్ చేసేది. మాట్లాడతారా? కట్ చేసేస్తాం. లేదంటే ఫోన్ సైలెంట్లో పెట్టేసి అర్థమే కదా.
దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? సైలెంట్లో పెట్టేస్తాం, బాగానే ఉంది. ఎత్తుతున్నామా లేక ఎత్తి వాళ్ళకి వాక్యం వినిపించి కట్ చేస్తామా? ఎత్తి మాట్లాడతాం. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. నన్ను ఎవరు చూడట్లేదు. మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు ఆయన నా మందిరంలో ఉన్నప్పుడు అంటున్నాడు. అయితే ఆయనే అంటున్నాడు ఇంకో మాట, మానవుని యొక్క దేహమే నా ఆలయము, నేను ఆయనతో ఉంటాను అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? ప్రతి నిత్యము మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఆ నిర్లక్ష్యం పోవాలి. గర్వంతో ఉంటాం, నాకేంట్లే. ఆ గర్వం నాశనానికి ముందు ఎవరు వస్తుందట? ఏమైపోతే పతనం అయిపోతున్నాం అనిపించినప్పుడే గర్వం మొదలైందంటే మనం అనుకోవచ్చు, మనకి దగ్గరికి వచ్చింది, మన స్థితి మారిపోబోతుంది అని చెప్పి అప్పుడే మార్చుకుని దేవుని ఎదుట సాగిలపడాలి. గర్వం అనేది వానికూడదు. అసూయ, గర్వం అవన్నిటిని మన పాతాల్లో పెట్టేస్తుంది. ప్రతి మనిషికి ఉంటుంది. అయితే దాన్ని సరి చేసుకునే విధానం కూడా ఉండాలి, దాన్ని ఒప్పుకునే విధానం ఉండాలి. ఒక్కొక్క విషయంలో గొప్పగా చెప్పుకుంటాం, గర్విస్తూ మాకు ఇది ఉంది, నాకేంటి అన్నట్టుగా ఉంటుంది. కానీ పిల్లరా, అది ఎలా ఉండాలంటే నా తండ్రి ఉన్నాడు నాకేంటి, నా యేసయ్య ఉన్నాడు నాకేంటి అని గర్వంగా చెప్పుకోవాలి. ఆ విషయంలో ఎప్పుడూ చెప్పం. దేవుడు ఉన్నాడు, మా పక్షాన్ని కార్యం చేస్తాడే, మాకేంటి అనేటువంటి విశ్వాసం ఎంతమందికి ఉందండి? ఎంతమందికి ఉంది? దేవుడు మా పక్షాన్ని ఉన్నాడండి, ఏదొచ్చినా సరే. తీతూ పెట్టాడు తెలుసా మీకు? ఎవరు చూసారా? తీతూ పెట్టు, ఉత్తేతో నడుతుంది. రేతు పూట వేస్తే పెద్దోడు కానీ తోలేస్తా ఉంటారు, చూశాను ముసలు అయితే. అది తొందర పెట్ట, దాని కాళ్ళు పెళ్లి కంటే సన్నం ఉంటాయి. ఇదే లాభం. ఇంకా సన్నగా ఉంటుంది దాని కాళ్ళు. మొగ్గు పడితే అంటే అది తల కిందలు కొడుకుంటుంటాయి. కొండెదిగి మీద పడిపోతే అది చచ్చిపోకుండా కాలుతో ఆడుకుంటాయి. దాని మీద, దాని కాళ్ళ మీద దానికి అంత విశ్వాసం, నమ్మకం. మొగ్గు పట్టగానే అది తల కిందలుగా పడుకునేదాన్ని, కాళ్ళు రెండు పైకి పెట్టి పడుకునేదంట. కొండెదిగిపోయినా నేను బ్రతుకుతాను, నా కాళ్ళతో నేను ఆపుకున్నాను, నేను బ్రతికించుకుంటానని. ఆ ఓస కాళ్ళు వేసుకున్న పెట్టకి అంత జ్ఞానం ఉంటే, జ్ఞానం సంపాదించి మంచి చెడు తెలుసుకున్నటువంటి ఆయన బిడ్డలుగా మనం రూపించుకుంటే మనకి ఎంత జ్ఞానం ఉంది చెప్పండి. ఇప్పుడు ఎంత జ్ఞానంతో, ఎంత విశ్వాసంతో మనం దేవుని మీద ఎంత భారం కలిగి నమ్మకం ఉంది మనకి. ఏమండి, పెట్టుకుందండి నమ్మకం, విశ్వాసం. వచ్చే కొట్టుకాడ ఒక్కొక్క ఉంటుంది మా పక్కన నుంచి కదా, ఒక కొట్టుకాడ నుంచి పక్కన 10 అవ్వగానే అల్లారం మోగింది. ఉదయమైనా గంటకి ఇక్కడ అల్లారం మోగింది. అల్లారం మోగినప్పుడల్లా ఈ కుక్క కూడా మోగింది, ఊని అవుతుంది. ఫస్ట్ ఎందుకంటే తగ్గుతుంది అనుకున్నాం. గమనిస్తే ఒకరోజు కాదు, ప్రతిరోజు అక్కడ అల్లారం మోగిద్ది, ఇక్కడ ఎంత మొదలు అల్లారం ఆగిపోద్ది, ఇక్కడ వరకు పాకేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది? ఆ సమయం అవగానే దేవుణ్ణి ఆరాధిస్తుంది. అది కూడా 1 నెల కాదు, మేము 6 నెలల నుంచి చూస్తున్నాం. అది ఒకరోజు అయితే పని అరిచింది అనుకోవచ్చు, 2 నెలలు అరిచింది అనుకోవచ్చు, ప్రతిరోజు చేస్తుంది. కావాలంటే మా కొట్టుగడికి వచ్చి కూర్చుంటే ఒక 4 గంటలు చూపిస్తుంది. అది నైట్ 10ంటికి కూడా అది కొట్టు కట్టేటప్పుడు అక్కడే ఉంటాం. అది 10 గంటలకు మోగంగానే ఇది వస్తుంది. ఎంత విశ్వాసం చూడండి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం రోజుకి? ఎన్నిసార్లు దేవుడు తలుచుకుని నిజం చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటారు? దేవుడు నిద్ర లేచిన కానీ పడుకునే వరకు, పొలం వెళ్ళిన అక్కడికి ఎన్నిసార్లు తలుచుకుంటారు? ఎక్కడున్నా సార్ రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటారు? ఒకసారి తలుచుకుంటారు రోజుకి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అంట. ఒక మీరు ప్రతి వాళ్ళు, ఆమె 3 సార్లు అంట, ఆమె 4, ఇంకొక 4. అసలు ఆమె అసలు అర్థం అసలు రోజుకి అసలు మీరు 4 గంటలు కానీ ఆమె నిద్రలేసిన కానీ కొడుకుదా వేసాయా వేసాయా వేసా అంటారు. నిత్యము ఆయన స్మరిస్తూ ఉండాలి. ఏమన్నా మన నోటితోనే కదా స్మరించి, చేతులతో పని చేసుకుంటాం.
ఆయన నామాన్ని ఉచ్చరించడమే మేలు. అంతకంటే మహాభాగ్యం ఇంకోటి లేదు. ఆయన పేరు తలుచడానికి కూడా మన అర్హత లేదు, కానీ మనకు ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆయన స్థుతించడానికి అవకాశం ఇచ్చాడు. స్థుతించడమే నేర్చుకోవాలి. చూడండి, ఆశయములు ఉంటారు, జపమాల వేస్తారు కోసదానం. వాళ్ళు ఉదయం మాత్రం కోలుతూ జపమాల చేస్తూ ఉంటారు. అలా ఒక 40 రోజులైనా 45 రోజులు జపమాల. అలాగా మనం రోజులో 10 సార్లు దేవుడు మనకు ఎన్నో ప్రతి సెకండ్ వాళ్ళు రక్షిస్తున్నాడు. నిత్యము ఆయన్ని ఆరాధించాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు కాదు, నిత్యము ఆయన స్మరించుకుంటూ ఉండాలి. ఆయనతో గడపాలి. ఆయనకి ఇస్తానన్నది ఏదైనా సరే ఇయ్యాలంట. లేదనుకో, ఇస్తానని మాత్రం అనుకోవద్దంట. అదే చూడండి, ఆఖరి రోజుల్లోకి వస్తే దాంట్లో 4వ రోజుతో నీవు దేవునికి మొక్కుబడి చెల్లించని ఎడల దానిని చెల్లింపకుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండా ఉండుట మేలు. మొక్కుబడి అంటే మీరు ఇంకా ఏననుకోని మీ ఇష్టం. హృదయాన్ని కూడా మనం ఆయనకి ఇస్తానని అనేక మార్లు మొక్కున్నామండి. ఇచ్చామా? మొక్కుబడులు అంటే చాలా మంది పాస్టర్ గారు డబ్బులు అడుగుతారు అనుకోవచ్చు. వాటికంటే ముందు హృదయాన్ని ఇస్తానని అనుకున్నాం దేవుడికి. ప్రభా, నా జీవితాన్ని నీకు ఇచ్చేసాను అన్నావు. ఇచ్చేసామా? నా కుటుంబం అంతా నీకు నమ్మకస్తులు ఉంటామయ్యా అన్నావు. ఉన్నామా? చెల్లించగలిగితేనే, ఇవ్వగలిగితేనే. దేవుడు మనకి ఇచ్చినట్లు పోల్చుకుంటే డబ్బుల రూపాయలు అయినా కానివ్వండి, హృదయ రూపంలో కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలోనే ఉంచాడు దేవుడు. మనల్ని ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంచాడండి. దేవుడికి ఇవ్వలేనటువంటి స్థితిలో మనల్ని ఉంచాడా? అన్నీ ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంచాడు దేవుడు. అయితే మనం ఏది దేవుడికి ఇవ్వలేం. కారణం ఏంటంటే దేవుడికి ఇస్తే ఏమొస్తుంది మనకి? మనం దాచుకుంటే బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది, బయట తిప్పుకుంటే 10 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే శుభ్రంగా మన పిల్లలకి మనకి నాశనానికి మన దారి వెతుక్కోవచ్చు. పాపాన్ని మూట కట్టుకోవద్దు, బిడ్డలకు పాపాన్ని మూట కట్టద్దు, బిడ్డలకు ఆశీర్వాదాలను మూట కట్టండి. ముడుపు కట్టండి. ఏ ముడుపు? ఆశీర్వాదాన్ని బిడ్డలకు ముడుపుగా కట్టు. మూట పోగే, నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని పోగే. పాపాన్ని, పాపపు సొమ్ము, పాపపు ఆశలతో బిడ్డలు ఖర్చుకుని ఆ పాపము బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. ఆయనే చెప్తున్నాడు, మీ పాపము మీ పితరుల పాపము దోషులతో పోలిసి ఎక్కడ పోతాడంట? బిడ్డలకి ఒళ్ళో పోస్తాడంట ఆయన. మరి మనం ఏది సంపాదిస్తున్నామో జాగ్రత్తగా చూసుకుని దానిని విడిచి, లోకం ఆ మాలిన్యాన్ని విడిచి, శరీరాశని విడిచి, లోకం నుంచి విడిపించబడి పరలోక రాజ్యం వైపు తిరగాలి, నిత్యత్వం వైపు తిరగాలి. ఆయన్ని వెంబడిస్తూ ఆయనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. ఉచితంగా ప్రేమను పంచాడు ఆయన. వెలపెట్టాం కావాలా? మనం డబ్బులు ఇచ్చాం కొనుక్కోవాలా? డబ్బులు ఇచ్చాం కొనుక్కుంటున్నాం ఆయన ప్రేమను. ఆయన ఉచితంగా పంచాడు. ఆ ప్రేమను పొందుకుంటూ మన బిడ్డలకు కూడా ప్రేమను పంచాలి. మన కుటుంబంలో అన్ని విషయాల్లో మొదటి ప్రాధాన్యత ఆయనకే, మొదటి ఘనత ఆయనకే. దినదినము మారుమనసు పొందాలి. ప్రతిరోజు హృదయాన్ని కడుక్కోవాలి. ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు జరిగిందంతా సాయంకాలం ప్రార్థనలో కూర్చుని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇలా పొలవేళ్ళప్పుడు ఎవరినో ఒకరు నొచ్చుకుని ఉంటాం ఖచ్చితంగా, లేక ఎవరినో ఒకరు సాయి చెప్పుకుంటాం. తెల్లారి పొద్దున్నే వెళ్ళాక అది ఒప్పుకుని దేవుడి దగ్గర సరి చేసుకోండి. ఒకరోజు సరి చేసుకోవడం మొదలు పెట్టి ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకోం. ఇప్పుడు పొలం వెళ్ళాక శివపారం గురించి తిట్టుకున్నారు అనుకోండి, తెల్లారి పొద్దున్నే నాకు క్షమాపణ అడగండి. రెండోసారి వాళ్ళ గురించి ఇంకా అడగలే, మాట్లాడలేదు. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఎప్పుడు అంటం దేనికి, బురద తొక్కడం దేనికి, కడుక్కోవడం దేనికి అనిపించింది అనమాట. అన్ని విషయాల్లో పూర్తిగా గెలుగొనండి. సమాధాన పడతాం నేర్చుకోవాలి. మొదట పాప క్షమాపణ చాలా విలువైంది. అది లేకుండా పరలోక రాజ్యం లేదు. ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. అంత సంవత్సరం ఉంటుంది. నువ్వు నీ సహోదరుని కంటిలో నలుసు తీసే కంటే ముందు నీ కంటిలోని దూరం తీసుకో. నీ సహోదరుని నువ్వు వెద్దుడే అన్నావేమో, ఒకవేళ గుర్తుకొస్తే అర్పణ అర్పించుండగా దాన్ని వదిలి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర సమాధాన పడి తిరిగి వచ్చి మళ్ళీ అర్పణ అర్పించు. ఏమంటే అంటే వెద్దుడా, లేదా పనికి వాళ్ళోడా, లేదా ఎదవా అన్నా కూడా
అది సరి చేసుకోవాలంట. మరి ఎంతమంది సరి చేసుకున్నా అది కూడా ఒక కిట్టే. కొడుకునైనా, కూతురైనా, భర్తనైనా, భార్యనైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, తోటి వారిని ఎవరినైనా సరే వాళ్ళని చూసి హేళనగా మాట్లాడుతూ కూడా పాపమే. దాని విషయంలో కూడా సరి చేసుకోవాలి. అన్నిటినీ మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కుంటేనే మన హృదయము దేవుడికి దగ్గరగా ఉంటుంది కదా. అటు వారికి మనం ప్రతిరోజు హృదయాన్ని కడుక్కునే వారికి ఉండాలని మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన పరిస్థితులను జాగ్రత్తగా కాపాడుకుందాం, మన స్థితిగతులను మనం మార్చుకుందాం. కొత్త జీవితం, పాత జీవితాలు అన్నీ కలిపి ముడేస్తున్నాం. అది కాదు, నూతన స్వభావం కలిగి ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన స్వభావం కలిగి ఉండాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి మహేశయాని బంగారు కొందనాలు. ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు నాతో మాతో మాట్లాడాం. అందుని బట్టి నీకే కోట్లాది స్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎత్తమైన వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపదచ్చేది. మా హృదయాలను కాపాడుకోవటం మాకు నేర్పించి మా నోటి మాటలో జయముండాలయ్యా. మా తలంపుల్లో జయముండాలి, మా చూపుల్లో జయముండాలి, మా ఆలోచనలో జయముండాలి ప్రభా. అన్ని విషయాల్లో జయము కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నువ్వు ఆకాశం అందున్నావు ప్రభా, మేము భూమి అందున్నావు. మా సమస్తము చూస్తున్నావు, మా మాటలు వింటున్నావు, తలంపులు చూస్తున్నావు, నా నడవడికి చూస్తున్నావు ప్రభా. మనుషులను మాయ చేయొచ్చు కానీ ఆయన మనుషులకు మాయ మాటలు చెప్పొచ్చు కానీ ప్రభా, మా హృదయాలలో ఆయన ఎరిగిన దేవుడు ప్రభా, మా పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభా. నీకు దూరంగా ఉండటానికి వీల్లేదు నాయన. నీ మందిరానికి మేము నిర్లక్ష్యంగా ఉండటానికి రావడానికి వీల్లేదు నాయన. మీరు సహాయం చేయడం, బలపరచండి. బలవంతుల చేతిలో బాణం వంటి వారుగా నన్ను మమ్మల్ని మీరు వాడుకోండి. మా గ్రామంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా గ్రామం చుట్టూ మీకు కంచి నీ గ్రామంలో ప్రతి బిడ్డను ఆయన నీ మోహకాంతి వైపు ఆకర్షింపబడి నీవే నిజ మార్గము అనే మంచి సత్యమును నాయన, జీవమును, వెలుగును ప్రభా గ్రహించి నేను వెంబడించడానికి సహాయం చేయండి. మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. మీరు ప్రతి కుటుంబంలో మీ వెలుగును, నీ మొహకాంతిని ప్రకాశింపచేయండి. ఎంతమంది వాటి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.